హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ప్రవీణ్ ప్రగడాల అనే ఒక పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దానికి తగ్గ కారణాలు ఏంటి, ఏం జరిగిందో పోలీసులు ఎందుకు చెప్పట్లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు, చనిపోయిన వ్యక్తిపై బండి ఎలా పడి ఉంది, ఇలా అనేకమైన అనుమానాలు. అక్కడున్న చెక్కలకి రక్తం ఎందుకంటే ఉంది, ఇలా చాలా చాలా అనుమానాలు అందరిలో ఉన్నాయి. అయితే కొంతమంది హిందుత్వవాదులు చెప్తూ ఉన్నారు ఆయన తాగి బండి నడిపి చనిపోయాడు, పడ్డాడు అనేసి. కానీ హెల్మెట్ అన్ని ఉన్నప్పుడు ఇంత దారుణాధారంగా దెబ్బలు తగలటం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి పెద్ద అనుమానం. దానిపైనే క్రైస్తవ సంఘాలు ఇప్పటి వరకు చాలా సీరియస్ గా పోరాటం చేస్తూ ఉన్నాయి. కేఏ పాలెట్టి, అజయ్ బాబు కావచ్చు, ఇంకొక రెడ్డి గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ప్రవీణ్ ప్రగడాల గారిని ఎవరో చంపేశారంటూ మాట్లాడటం జరుగుతూ వస్తుంది. అయితే ఎవరు చంపారు ఏంటనే విషయం ఇప్పటి వరకు క్లారిటీ రానప్పటికీ అది యాక్సిడెంట్ అనేసి పోలీసులు గట్టిగా చెప్తూనే ఉన్నారు. ఎంత గట్టిగా చెప్తున్నా అంటే అనేక రకాలైనటువంటి సీసీ ఫుటేజ్లు దగ్గర దగ్గర 15-20 ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మరి ప్రవీణ్ ప్రగడాల గారి గురించి చూపించడం జరిగింది. అయితే ఇది ఇప్పటికి కూడా క్రైస్తవ సంఘాలు నమ్మట్లేదు. ప్రవీణ్ ప్రగడాల గారిని మా పోస్ట్ మార్టం రిపోర్ట్ దాచేస్తున్నారంటూ ఇప్పటికీ కూడా గొడవలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఇటువంటి క్రమంలో ప్రవీణ్ ప్రగడాల గారు ఏలూరు ప్రాంతంలో మద్యం షాపులో మద్యం కొంటున్నటువంటి విజువల్స్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. అది ప్రవీణ్ ప్రగడాల గారా కాదా అన్న విషయం పోలీసులే గుర్తించాలి, తీసుకురావాలి. కానీ కరెక్ట్ గా ఇన్సిడెంట్ కి ఎప్పుడైతే 11:40 31 మధ్యలో యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్న వారు కరెక్ట్ గా ప్రవీణ్ ప్రగడాల గారు ఇక్కడ లిక్కర్ షాప్ దగ్గర 10:10 తను లిక్కర్ షాప్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే 10:10 వరకు లిక్కర్ షాప్ దగ్గర ఆయన ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా? లిక్కర్ తీసుకుని తాగి ఆయన డ్రైవ్ చేశారని అనిపిస్తుంది కదా. అయితే మళ్ళీ ఇప్పుడు దీనిపైన కొత్త వివాదం లేపుతారేమో అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రవీణ్ ప్రగడాల గారు కాదు, అలా క్రియేట్ చేశారు, అతను వేరే వ్యక్తి అని కూడా అనే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వాల్సిన పోలీసులు మాత్రమే. ఒక పాస్టర్ అనే వ్యక్తి డ్రింక్ చేయరు, మద్యం సేవించరు అంటూ పాస్టర్లు చాలా మంది మాట్లాడారు. కానీ అటువంటి క్రమంలో ప్రవీణ్ ప్రగడాల గారు ఇక్కడ మద్యం షాపులో మద్యం కొంటూ కనిపించారు. అదేవిధంగా రోడ్డు పక్కన ఒక ప్లేస్ లో కూర్చొని ఉన్నప్పుడు కూడా ఫోటో రావడం జరిగింది. అంటే ఎలా కూర్చున్నప్పుడు ఫోటో ఎవరు తీశారో, అంత క్లోజ్ గా ఫోటో ఎవరు తీయగలిగారు అనేది ఇప్పటి వరకు తెలియలేదు. ఎవరు తీశారో అది కూడా పోలీసులు కనిపెట్టవలసిన విషయం ఉంది. అయితే ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ రాజమండ్రిలో ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నట్టుగా, దానికి డబ్బులు కూడా కట్టి రిజిస్ట్రేషన్ అదే అగ్రిమెంట్ కూడా చేయించుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు పోలీసులు. ఓవరాల్ గా ఒక విషయం అయితే వాస్తవం. ఇక్కడ ప్రవీణ్ ప్రగడాల గారు వేసుకున్న డ్రెస్ తోటి ఒక వ్యక్తి అయితే మద్యం కొంటూ ఉన్నారు షాప్ లో. అది కూడా ఇన్సిడెంట్ జరగడానికి కరెక్ట్ గా
1:30 ముందు అంటే 10:10 ఇక్కడ ఆయన మద్యం కొనడం జరుగుతూ ఉంది. మీకేమర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే? నిజంగా ఆయన మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మత్తుతో కూడిన నిద్ర వచ్చి ఆ ఫాస్ట్ లో ఆయన పడిపోయి చనిపోయారా? లేదంటే దీన్ని కూడా వీళ్ళు కల్పితంగా క్రిస్టియన్స్ అంతా చెప్పి నిరూపించమని అడుగుతూ ఉన్నారా అనే విషయం ఇప్పటికే అర్థం కాని విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికైతే పాస్టర్ ప్రవీణ్ గారు ఎక్కడికి వెళ్తారు, ఎవరిని కలుస్తారు అనేది ఎప్పుడు కూడా ఎవరికి చెప్పరంట. ఆయన ప్రయాణం ఎప్పుడు సోలోగా ఉంటుంది. సో అటువంటి సోలో జర్నీ చేసే పాస్టర్ ప్రవీణ్ గారి పైన అటాక్ జరిగిందంటూ క్రిస్టియన్ సంఘాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. దానికి హిందువులని అందరినీ పాయింట్ అవుట్ చేసి చూపిస్తూ ఉన్నాయి. గతంలో తను ఎవరైతే బెదిరించారో, తను ఎవరైతే పాయింట్ అవుట్ చేసి మాట్లాడారో వాళ్ళందరినీ వేలెత్తి చూపుతూనే ఉన్నారు. ఇంకా చూసుకోవాలంటే ముస్లిం సోదరుని కూడా, సమీన్ కూడా ఇందులో భాగస్తుని చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ మద్యం షాప్ లో ఈ విజువల్ దొరికిందో, ఇది ప్రవీణ్ గారిది అని తెలిస్తే మాత్రం ఇప్పుడు చేసిన ఆరోపణలన్నిటికీ కూడా క్రైస్తవ సమాజం మొత్తం క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా మద్యం తాగి డ్రైవ్ చేయడం అనేది చాలా తప్పు. దానికి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి ఏమన్నా అవ్వచ్చు. అది మాత్రం ఖచ్చితంగా చేయవలసిన మొట్టమొదటి పని. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. పొరపాటుని ఈ ఉగాది కనుకొని వెయిట్ చేస్తూ ఉండేవారు. అది ఒక 100 ఉగాదులు జరిగినా కూడా ఆ శుభదినం మీకు రాదు. మీ జీవితాల్లో వాలంటరీ జాబ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పించి మీ బతుకుల్లో ఆ జాబ్ కూడా ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వాస్తవాలను గమనించాలని మనసారా కోరుకుంటున్నాను. మురళి సైనింగ్ ఆఫ్.